మనోహర్ పక్కా ప్లాన్ వేసి ఎలాగైనా సరే అమర్ చంపాలి అని చెప్పి అనుకుంటూ అందరు నిద్రపోయాక రాతోడికి బాగి తినే ఫుడ్ లో మత్తు మంది కలిపి వెళ్తుంది. కానీ యాదవ్ మాత్రం చాలా భయపడుతుంది. అమర్ పక్కన బాగి ఉంది కదా, సార్ని ఎలా చంపుతా అడుగుతూ ఉంటుంది. అయినా అదేం కాడినదిలో లేదని చెప్పేసి మనోహర్ జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతుంటది. ఓహో, పక్క ప్లాన్ తోనే పైకి వచ్చాం అనమాట అనుకుంటూ యాదమ్మ కూడా అలాగే అనుకుంటుంది. ఇంకా రా ఇద్దరం వెళ్ళి ఎలాగైనా చంపేద్దాం అని చెప్పేసి అనుకుంటూ మనోహర్ ఇంకా పక్కా ప్లాన్తో ఇంకా యాదవ్ కూడా సాయం అడుగుతూ ఉంటుంది. ఇంకా యాదవ్ భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడుతుంది ఆ మాట్లాడు రాతోడు ఇక్కడ బాగి తెల్లగా లేవట్లే అని చెప్పి మనోహర్ అంటూ పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. సరే సార్ తొందరగా వెళ్ళి పని పూర్తి చేసి వచ్చాయని యాదవ్ అనగానే లేదు లేదు నువ్వు కూడా రావాల్సిందని చెప్పేసి మనోహర్ ఫోన్ చేస్తుంది. యాదవ్ భయపడుతుంది. ఇంకా ఏం మాట్లాడలేక మనోహర్ మాట కాదనలేక ఇంకా అమర్ అలాగే ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా బాగా నిద్రపోతుంది. అమర్ని ఇంకా అలాగే చూస్తూ ఎవరైనా సరే అమ్మని చంపి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇగో మనోహరి లేట్ చేయకుంటుందా కానీ అని చెప్పి యాదవ్ మన సరే సరే ఆగు అని చెప్పి మనోహరి అంటూ ఇంకా మెల్లింగా అల్మారా ఓపెన్ చేసి అక్కడ ఉన్న పిల్లో తీసుకుంటుంది. ఇంకా పిల్లోతో అమర్ నొక్కేసి ఊపిరాడకుండా చంపేద్దాం అని చెప్పి మనోహరి ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంకా దాంతో మనం చూసి సారీ అమర్, నువ్వు బతుకంటే నువ్వు చావాలి, ఇంకా నాకు వేరే దారి లేదు, కొడైకెనాల్లో నువ్వు చావాల్సిందే, ఈ టైంలో బతికి ఇక్కడ దాకా వచ్చావు, ఇగో నీ ప్రాణం ఇప్పుడు పోతుందిలే అని చెప్పేసి మనోడి అనుకుంటూ ఇంకా అమ్మను చాలా ఆలస్యంగా చూస్తూ ఇంకా మెల్లిగా దగ్గరికి వెళ్తుంది. ఇంకా చంపడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది. కానీ యాదం పక్కన చాలా భయపడుతుంది. ఎప్పుడైతే ఇంకా వీళ్ళు దగ్గర తీసుకెళ్ళి అమ్మని చంపాలి అనుకుంటుందో ఒక్కసారి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇంకా ఆ శబ్దానికి మనోడు భయపడుతుంది. ఇదేంటి ప్రకృతి అంతా మారిపోయింది మనోహరి అని చెప్పి యాదం భయపడుతుంది. ఇదంతా చూస్తుంటే భయంగా ఉంది అని చెప్పి యాదం ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ మనోహరి మాత్రం లేదు అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ అమ్మాయిని చంపడానికి మన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కానీ యాదం పక్కన చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే పిల్లలు గట్టిగా నొక్కపోతూ ఉంటుందో ఒక్కసారిగా ఇంకా అమ్మాయి మెల్లింగా కళ్ళు తెస్తూ ఉంటాడు. ఇంకా చూసి మనోహరి బయటపోతూ ఉంటుంది. ఒక్కసారి పక్క వెళ్ళిపోతుంది. ఇంకా భయంతో చూస్తుంది. అమర్ ఇంకా మనోహర్ని అలాగే యాదం చూస్తూ ఉంటారు. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. ఇద్దరు పారిపోయి ఒక చోట దాక్కుంటూ ఉంటారు. అమ్ము అని చెప్పేసి ఇంకా మనం బయటపోతూ ఉంటుంది. ఇంకా పక్కన దాక్కూడదు. అమర్ మెల్లింగ్ కలిటేసి పక్కన బాగిని చూస్తూ ఉంటాడు. ఇంకా మెల్లింగ్ లేస్తూ ఉంటాడు. అదంతా ఇంకా మనోహరి యాదం చూసి భయపడుతూ ఉంటారు. ఇంకా అమర్ మెల్లింగా లేచి మంచం మీద కూర్చుంటాడు. ఇంకా పక్కన బాగిని పదే గమనిస్తున్నారు. ఇదేంటి నన్ను చూశాడా అని చెప్పేసి మనోహరి అనమాట చూసే ఉంటాడు. నీతో పాటు నన్ను కూడా ముంచేస్తున్నావుగా అని చెప్పేసి మనం చంపేయక ముందే ఇక్కడ తొందరగా వెళ్ళిపోదాం మనోహరి అని చెప్పి యాదం బయటపోతుంటది. యశ్ ఆగు అని చెప్పేసి మనోహరి అంటూ అమర్ ఏం చేసి చెప్పి గమనిస్తూ ఉంటారు. కానీ అమర్ ఒకేసారి తన రూమ్ అంతా చెక్ చేసుకుంటూ ఉంటారు. పదే ఇంకా బాగా చూస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మెల్లిగా తలపట్టుకుంటూ ఇంకా మంచం అండి లెగుస్తూ ఉంటారు. అదంతా యాదమ్మ మనోహరి పక్కన అంతా గమనిస్తూ ఉంటారు. వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు. మనోహరి చాలా భయం వస్తుంది. అమ్మ నన్ను చూశాడు కదా, ఇంకా నా గుట్టు రట్టు అయిపోయింది, ఇంకా చంపేస్తాడు అని చెప్పి అనుకుంటూ భయపడుతూనే పక్కన అంతా గమనిస్తాడు. ఇంకా మెల్లిగా అమర్ బయటకు వస్తూ ఉంటాడు. కానీ మనోహర్కి ఏం అర్థం ఇదేంటి అని చెప్పి గమనిస్తూ చూస్తూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా వెనకాలే అమర్ని ఫాలో అవుతూ ఉంటారు. అదేం చంప అమర్ వింతగా ప్రవర్తిస్తున్నాడు అని మనోహర్ అనగానే ఏమో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి సార్ ఇంతకు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి యాదవ్ అనగానే సరే చంప రా మనం కూడా గమనిస్తని చెప్పేసి మనోహరి అంటూ వెనకాల యాదవ్ వెళ్తుంది. అసలు అమర్ ఏం చేసి చెప్పేసి మొత్తం అంతే వెనకాలే కామ్కి వెళ్ళి గమనిస్తుంటారు. బాగా మాత్రం గాడి నిద్రలో ఉంటుంది. ఇంకా అమర్ ఒకసారిగా వచ్చి వేరే డోర్ తీసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ పిల్లని చూస్తూ ఉంటాడు. ఇంకా అమర్ అలాగే పిల్లని చూసుకుంటూ ఉంటాడు. పిల్లలు ప్రశాంత్ నిద్రపోవడం గమనిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తుంటారు. కానీ తనకి ఏం అర్థం కాదు. ఇంకా మళ్ళీ రూమ్ అంతా చూస్తూ ఉంటారు. పిల్లలేమో నిద్రపోతూ ఉంటారు. ఇదేంటి అమర్ ఏం చేసి చెప్పేసి మనోహర్ యాదవ్ టెన్షన్ పడుతుంటారు. ఆ తర్వాత మళ్ళీ అమర్ వచ్చి డోర్ అయిపోతే మళ్ళీ ఎంత పిల్లలు చూసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఆ తర్వాత కామ్గా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కిందకు వస్తూ ఉంటాడు. మళ్ళీ మనోహరి యాదవ్ కూడా అమర్ మెల్లింగ్ ఫాలో అవుతుంటారు. అమర్ పదే ఇంకా తల పట్టుకొని మెల్లింగ్ దిగుతూ ఉంటాడు. ఇంకా ఒకసారిగా హాల్లోకి వస్తుంటాడు. హాల్ అంతా అదే పనిగా చూస్తూ ఉంటాడు. వెనకాల మనోహరి యాదవ్ కూడా వస్తూ ఉంటారు. ఇంకా అమర్ ఒకసారిగా మొత్తం ఇల్లంతా మళ్ళీ చూసుకుంటూ ఉంటాడు. తల పట్టుకొని ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంటాడు. మళ్ళీ అక్కడ రాతడు ఉంటాడు. రాతను కూడా చూస్తున్నారు. కానీ తనకు ఎంతో గుర్తించిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ తన వల్ల కాలేకపోతుంది. అప్పుడు ఇంకా అరుంధతి ఫోటో చూస్తూ ఉంటాడు. అరుంధతి ఫోటో చూసి ఒకసారి షాక్ అయిపోయి ఇంకా అలాగే నుంచొని చూస్తూ ఉంటాడు. ఇంకా మెల్లిగా అరుంధతి ఫోటో దగ్గర వెళ్తూ ఉంటాడు. మనోహరి యాదవ్ చాలా కనబడిపోతూ ఉంటారు. ఇంకా మెల్లిగా అమర్ వెనకాల ఉంటారు.
అమర్ ఇంకా పదే పదే ఇంకా అరుంధతి ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగే గమనిస్తూ ఉంటాడు. ఇంకా అరుంధతిని అలాగే కళ్ళాడుకొని మళ్ళీ కళ్ళు చూసుకొని పదే పదే అరుంధతిని చూస్తూ ఉంటాడు. కానీ తనకి ఏం అర్థం కాదు. తలపట్టుకుని పదే పదే గుర్తొచ్చిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అమర్ కలిసి పడిపోతాడు. అక్కడున్న పక్కన వస్తువు తగిలి శబ్దం వస్తుంది. ఇంకా రాథోడ్ ఏంటని చెప్పి మెల్లిని కలిసి చూస్తాడు. చూసి షాక్ అవుతాడు. సార్ సార్ పడిపోయండి సార్, లెగండి లెగండి అని చెప్పి క్రెడిట్ వస్తుంటారు. మనం ఏమైనా కంగారు పడుతూ ఉంటారు. కానీ సైలెంట్ గా అలా పక్కన అన్ని చూస్తూ ఉంటారు. మిస్సమ్మ రా మిస్సమ్మ, సార్ కింద పడిపోయారు అని చెప్పి రాథోడ్ గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా మధ్యలో ఉన్న బాగి మెల్లిగా లేచి పక్కన చూస్తుంది. ఇదేంటి ఇదేంటి ఏమండి అని చెప్పి కంగారు బాగి లేచి కిందకు వస్తూ ఉంటారు. సార్ సార్ లెగండి అని చెప్పేసి ఇంకా రాథోడ్ లేపుతూ ఉంటాడు. ఇంకా బాగా కంగారంగా రావడం గమనిస్తూ ఉంటారు. ఇంకా మనోహరి యాదమ్మ పక్కన దాక్కుంటూ ఉంటారు. ఏమండి రాథోడ్ అసలు ఏమైంది రాథోడ్ అని చెప్పి బాగి అనగానే ఏమో మిస్సమ్మ సార్ పడిపోయి చెప్పి రాథోడ్ అంటూ ఉంటారు. ఇంకా బాగి లేపి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏమండి లెగండి కలుతారండి అని చెప్పేసి అదే పనిగా బాగి అరుస్తుంటది. అసలు ఏమైంది రాథోడ్, ఆయన కిందకి వచ్చారు అని చెప్పేసి బాగా అడుగుతుంది. అంటే సార్కి స్పృహ వచ్చి కిందకి వచ్చినట్టున్నారు, మళ్ళీ సోతప్పి పడిపోయినట్టున్నారేమో అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటారు. సరే రాథోడ్ డాక్టర్ ఫోన్ చేయి అని చెప్పేసి బాగి అనగానే సరే అని చెప్పి ఇంకా రాథోడ్ డాక్టర్ కాల్ చేస్తుంటారు. మనోహరి యాదమ్మ పక్కన అలాగని చూస్తూ ఉంటారు. డాక్టర్ అని చెప్పేసి ఇంకా రాథోడ్ ఫోన్ చేస్తుంటారు. ఇంకా డాక్టర్ కంగారుగా అమరింటికి వస్తూ ఉంటారు. ఇంకా రాగానే ఇంకా రండి సార్ అని చెప్పి రాథోడ్ డాక్టర్ని తీసుకెళ్తూ ఉంటారు. ఏమైంది అని చెప్పేసి డాక్టర్ అనగానే అంటే సార్ రండి సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటారు. ఆయన మీరు ఫోన్ చేయని రాలేకపోయినా ఏమనుకోవద్దు అని చెప్పి డాక్టర్ పర్లేదు రండి సార్ అని చెప్పేసి అమ్మసారికి కూరగాయల యాక్సిడెంట్ అయిందని మీకు తెలుసు కదా రాత్రి. కానీ అవును నాకు తెలిసింది, లక్కీగా బయటపడ్డారు కదా అని డాక్టర్ అనగానే కొడైకెనాల్ హాస్పిటల్ నుండి సార్ డిశ్చార్జ్ చేసి నేను తీసుకొచ్చి అప్పటి సార్ చూడలేరు. మిడ్ నైట్ అంతా నిద్రపోతుంటే సార్కి షో వచ్చినట్టుంది. పై రూమ్ నుండి కిందకి వచ్చి మనుషులను చూసి పడిపోయారు. అప్పుడే మీకు ఫోన్ చేశాము, రెండు సార్లు చూద్దాం అని చెప్పి రాత్రులు కంగారు అంటూ డాక్టర్కి అమర్ రూమ్ తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ బాగి మనోహరి యాదమ్మ పిల్లలు అందరూ ఉంటారు. ఇంకా మనోహరి అదే పని టెన్షన్ పడిపోయి చూస్తూ ఉంటుంది. బాగి పిల్లలు మాత్రం బాధపడుతూ ఏడుస్తూ అమర్ చూస్తూ ఉంటారు. రెండు డాక్టర్ అని చెప్పి అమర్ చూడడానికి డాక్టర్ వచ్చారని చెప్పేసి ఇంక చెప్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు. మనోహరి డాక్టర్ వచ్చారు, ఇప్పుడు అమర్ షో వచ్చింది అనుకో, ఇంకా నీ బంగారం బయటపడిపోతుంది ఏమో అని చెప్పేసి అనమాట. ఇదిగో అసలు టెన్షన్ ఇంకా టెన్షన్ పడుకో అని చెప్పి మనోహరి అంటాడు. ఇంకా యాదం సైలెంట్ అయిపోతుంది. ఇంకా డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా బాగి పిల్లలు రాత్రి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా ఏమైనా చెప్పి చూస్తూ ఉంటారు. డాక్టర్ ఆయనకేం కాలేదు అని చెప్పి బాగి అనగానే ఏం కంగారు పడకమ్మా, ఆయనకేం అవ్వలేదు అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు. డాడీకి ఎప్పుడు షో వస్తుంది డాక్టర్ అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది. సార్ గురించి మాకు చాలా భయంగా ఉంది అంకుల్ అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. మా డాడీతో మేము మాట్లాడి 2 రోజులు అయింది డాక్టర్ అని చెప్పి ఆ మాటకి మా డాడీ తొందరగా షో తెప్పించండి, మేము మాట్లాడి చాలా రోజులు మాట్లాడాలని చెప్పి ఆనంద్ ఆకాష్ అలాగా అంటూ ఉంటారు. కంగారు పడకండి, కాసేపు మీరు అందరూ బయటకు వెళ్ళని చెప్పి డాక్టర్ మాటలు కంగారు పడుతూ ఎందుకు డాక్టర్కి బాగా అడుగుతూ ఉంటుంది. నేను అమరన్ గారిని చెక్ చేయాలి, మీ అందరూ ఉంటే డిస్టర్బ్ ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి డాక్టర్ మాటలకి ఇంకా పిల్లలేమో మేము డాడీ ఎక్కడికి వెళ్ళాం ఇక్కడే ఉంటాం అని చెప్పి అంజు అనగానే అంకుల్ ప్లీజ్ మమ్మల్ని ఇక్కడనే ఉండేవండి అని చెప్పి బుజ్జం కూడా అంటూ ఉంటుంది. మా డాడీకి ఏమైనా కంగారుగా ఉంది అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. మేము అసలు డిస్టర్బే చేయం, మీరు ట్రీట్మెంట్ చేయండి అని ఆకాశ్ అనమాట. ఇదిగో నచ్చాను కదా, మీ డాడీకి ఏం కాదు, ఇంకో రాత్రి వీళ్ళందరినీ బయట తీసుకెళ్ళు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా మిస్సమ్మ రండి పిల్లలు రండి అని చెప్పేసి డాక్టర్ అంటూ తీసుకెళ్తూ ఉంటారు. డాక్టర్ ఆయన జాగ్రత్త అని చెప్పి బాగా అంటూ ఉంటారు. నేను కంగారు చూసుకుంటా అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా డాక్టర్ ఇంకా అమ్మకి ఇంజక్షన్ చేస్తూ ఉంటారు. మిస్సమ్మ డాడీకి ఏం కాదుగా అని చెప్పి అంజు అనగానే ఏం కాదని చెప్పి బాగా అంటూ ఉంటది. మరి ఎందుకు సార్ కలిసి పడిపోయి చెప్పి బుజ్జం అన్నమాట డాక్టర్ చదవరా సార్కి ఏం కాదులే అని చెప్పి బాగా డాడీని చెప్తూ ఉంటారు. డాడీకి చూస్తుంది కదా మిస్ అమ్మ అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటారు. కాసేపు డాడీ కలిపేస్తారు అని చెప్పి ఆకాశంగా ఇదిగో డాడీ చూస్తుంది మనతో మాట్లాడతారు, కంగారు పడద్దు అని చెప్పి బాగా పిల్లలు ధైర్యం చెప్తూ ఉంటారు. సార్ షోలో రావాలి, ఇదిగో అందరు బండారం బయటపడతారు, ఏం చేస్తారు ఎన్నాళ్ళు పట్టిన శని దైత్రం అంతా పోతుంది అని చెప్పి మనం చూస్తూ రాత్రి అంటూ ఉంటారు. చూసావా రాత్రి అనేది నీ గురించి తెలుసా మనోహరి యాదవంగా, ఇదిగో నాకు అర్థమైంది నువ్వు కామ్గా ఉండు అని చెప్పి మనం అంటుంది. అసలు ఆయన్ని చంపాలనుకున్న రాక్షసులు, తిన్నింటి వాసన లెక్కెట్టే వాళ్ళు, అన్నం పెట్టే చేతులు నరికేసే వాళ్ళు అని చెప్పి మనం చూస్తూ స్వాతంత్ర ప్రాణం తీసే అంతకులు ఆయన కళ్ళు తెరవగానే వాళ్ళు పని పడతారులే అని చెప్పేసి
బాగి అన్న మాటలకి ఇదిగో సార్ కానీ కలిసి మనోహరి అనంత పని అవుతుంది అని చెప్పి ఇంకా యాదవ్ అన్న మాటలు మనకు కోపం వస్తుంది కనుక ఏం మాట్లాడలేక సైలెంట్ గా అన్ని వింటూ ఉంటుంది. ఇంకా బాగా నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా డాక్టర్ అదే పనిగా అమ్మని గమనిస్తుంటారు. అప్పుడే మెల్లింగా అమ్మ చూస్తుంటారు. అమరేంద్ర అమరేంద్ర అని చెప్పి డాక్టర్ లేపుతూ ఉంటారు. అమరేంద్ర అని చెప్పి లేపుతూ ఉంటారు. మెల్లింగా అమర్ అప్పుడే కళ్ళు తెరుస్తుంటాడు. ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. పదే పదే తలపట్టుకుని ఉంటాడు. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ ఇంకా అమర్కి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీకేం వినపడుతుందా నేను చెప్పేది అని చెప్పేసి, ఇంకో అర్థమవుతుందా, మీకు అక్కడే ఉన్నారా, బాగానే ఉన్నారా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా అమర్ మెల్లింగా లేచిపోతుంటాడు. డాక్టర్ని హెల్ప్ చేసి అమర్ని కూర్చోబెడుతూ ఉంటారు. ఇంకా డాక్టర్ అదే పనిగా అమర్ని గమనిస్తూ ఉంటారు. అమర్ ఇల్లంతా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటాడు. టెన్షన్ పడిపోతూ ఉంటాడు. కానీ పదే పదే తల పట్టుకుని కూర్చుంటూ ఉంటాడు. ఇంకా డాక్టర్ ఇంకా అమర్ని అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ నేను 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 ఎక్కడున్నాను అని చెప్పి ఇంకా అమర్ అన్నమాట డాక్టర్ ఒకసారి షాక్ అవుతుంటారు. కంగారు పడుతూ ఉంటారు. మీరు మీ ఇంట్లో ఉన్నారు అని చెప్పి డాక్టర్ అంటూ, మీరు సేఫ్గా ఉన్నారు అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు. ఇది మా ఇల్లా అని చెప్పి ఇంకా అమర్ అనగానే, అవును ఇది మీ ఇల్లు మీ బెడ్రూము అని డాక్టర్ అనగా, ఏంటి నా బెడ్రూమ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. బాగా చూడండి మీరు, ఇది మీ రూమే అని చెప్పి డాక్టర్ అనగా అమర్ మొత్తం అంతా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు చాలా సేఫ్గా ఉన్నారండి అని చెప్పి డాక్టర్ నాకేమైంది అని అమర్ అన్న మాటకి ఏం మీకు గుర్తులేదా అమరేంద్ర అని చెప్పేసి డాక్టర్ అనగానే, అంటే అమరేంద్ర ఎవరు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. వాట్ అని చెప్పి డాక్టర్ ఒకసారి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అమర్ సిచ్యువేషన్ మెల్లిగా అర్థమవుతుంది. అసలు నేను ఎవరు డాక్టర్ అని చెప్పి అమర్ అన్న మాటలకి ఇంకా డాక్టర్ కంగారు పడుతూ ఉంటారు. నేను ఎవరిని అసలు నేను ఎవరిని అని చెప్పి అమర్ పదే పదే తన ప్రశ్నించుకుంటూ ఉంటాడు. అసలు నేను ఏం చేసేవాడిని అని చెప్పేసి అమర్ తల పట్టుకుంటూ ఉంటాడు. టెన్షన్ పడిపోతూ ఉంటాడు. డాక్టర్ నాకేమైంది డాక్టర్, ఇది నా ఇల్లా అని చెప్పి అమర్ కంగారుగా అడుగుతూ ఉంటాడు. నాకేం అర్థం కావట్లా అని చెప్పి కంగారు పడిపోతుంటాడు. చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి, చెప్పండి చెప్పండి అసలు నాకు ఏమైంది అని చెప్పేసి, ఇంకో నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని చెప్పి ఇంకా అమర్ మాటలకి ఓ మై గాడ్ అని చెప్పి డాక్టర్ అనుకుంటూ అలా గమనిస్తూ ఉంటారు. ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాను చెప్పండి, నాకు అసలు ఏం తెలియట్లేదు అని చెప్పేసి అమర్ పదే పదే అడుగుతూ ఉంటారు. ఇంకా అక్కడేమో భార్య చాలా టెన్షన్ పడుతుంది. డాక్టర్ ఎంతసేపు ఉన్నారు ఏంటి, అసలు ఆయనకి ఏమైందో అర్థం కావట్లేదు అని చెప్పేసి భార్య పిల్లల కింద టెన్షన్ పడిపోతుంటారు. మనవరేమో తను ఎక్కడ గుర్తు బయటపడిపోతుందని చెప్పేసి తను కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా డాక్టర్ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. అమ్మకి ఏమైందో డాక్టర్ అంతా అర్థమవుతుంది. ఇంకా అలా గమనిస్తూ ఉంటారు. అమ్మకి మాత్రం పదే పదే నాకేమైంది చెప్పండి, ఇది నా ఇల్లు, నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు అంటూ ఉంటారు. ఇంకా డాక్టర్కి అమర్ సిచ్యువేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఏం మాట్లాడు సరే అని చెప్పి అంటూ